Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy food recipe. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి 2 or 3 బిర్నీస్ తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న పీస్ క్యాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ టమాటో తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకొని నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకొని నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ లో హై విటమిన్స్ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి, విటమిన్ B6, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఈ బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి. లో సోడియం కూడా ఉంటుంది. కానీ ఇది కొంతమంది పిల్లలకి పడదు. దీనివల్ల వామిటింగ్స్, స్టమక్ అప్సెట్, ఇంకా ఎలర్జీ కూడా వస్తుంది. ఒకసారి బేబీకి ఫీడ్ చేసి చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. 2 minutes తర్వాత బీర్నీస్ ముక్కలు కూడా వేసుకొని మరొక 2 minutes ఫ్రై చేసుకోవాలి. బీర్నీస్ ని ఇంగ్లీష్ లో ఫ్రెంచ్ బీన్స్ అంటారు. దీంట్లో రిచ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. లైక్ ఫైబర్, ఐరన్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ B1, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ ఉన్నాయి. ఈ బేబీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇది బేబీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి టమాటో ముక్కలు కూడా వేసుకుని మరొక 2 minutes ఫ్రై చేసుకోవాలి. టమాటోలో విటమిన్ సి, విటమిన్ ఏ, కాల్షియం, విటమిన్ కే ఉన్నాయి. ఈ బేబీ బోన్స్ ని స్ట్రెంథెన్ చేస్తాయి. అలాగే బేబీ బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మూంగ్ దాల్ ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 glass వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ లో 3 or 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా కంప్లీట్ గా కుక్ అయిన తర్వాత స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 7 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.